సామాన్య ప్రజలకు చెప్పినాం. ఒక ప్రభుత్వం, ఇది ఈ ప్రభుత్వం స్టార్ట్ చేసిన పథకం కాదు, ఇది గత ప్రభుత్వం స్టార్ట్ చేసింది. అంటే ఒక మంచి పథకం పేదవాళ్లకు, సామాన్యులకు, వ్యక్తులు ఉంటారు ఉండరు, ఇట్లాంటి పథకాలు నిరంతరం కొనసాగుతాయి. ప్రజలను చైతన్యపరచడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలే గృహలక్ష్ములు కాబట్టి, వాళ్ళే ఇంటికి ఇళ్ళాలు దీపాలు కాబట్టి వాళ్ళకే చెప్పడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలలో కల్తీ కళ్ళు తాగుతున్న మగవాళ్ళ పానాలు కాపాడుకోవాలి, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఎదిగిన బిడ్డలు గంజాయికి లోను కాకుండా కాపాడుకోవాలి. ఎవరో వస్తారని ఎదురు చూస్తే ఎవరు రారు, ఏం కాదు. ఎక్కడన్నా కూడా అధికారులు ఈ గంజాయి కేసులలో కానీ, ఇట్లాంటి కళ్ళు కేసులు కానీ ఏదైనా ప్రలోభ పడితే అధికారులు కూడా నిలదీయండి. మీ బిడ్డల భవిష్యత్తు మీ చేతులు ఉంది, మీ గ్రామాల భవిష్యత్తు మీ చేతులు ఉంది. ఏదైనా ప్రభుత్వం పథకాలు ఇచ్చినా అనర్హులకు ఇస్తే మీరే నిలదీయండి, నిగ్గదీయండి. అర్హులకు ఇచ్చిన తర్వాత అప్పుడే ముందుకెళ్ళమని చెప్పాము. అర్హులు బలహీనులు, బక్క వాళ్ళు భయం పడితే అందరు ఒకటిగండి అన్నాం. బలహీనులు అందరు ఒకటైతే వ్యవస్థ కూడా భయపడుతుంది. కాబట్టి ముఖ్యంగా ప్రజల్ని చైతన్యపరచాల్సిన సమయం వచ్చింది. ఈరోజు తెలంగాణ సమాజాన్ని మొత్తం చైతన్యపరుస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా ఏ పథకాలు అయితే ప్రభుత్వం వాళ్ళని ఆలోచించి పెట్టుకుని ఆ డబ్బుని దుర్వినియోగం చేయకుండా వాళ్ళ కుటుంబ అవసరాలకు వాడుకోవాలని చెప్పడం జరిగింది. మరియు ఇక్కడ జరిగిన ఇందిరమ్మ ఇళ్ల మీద రివ్యూ చేయడం జరిగింది. ఈ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి మీద రివ్యూ చేయడం జరిగింది. మొత్తానికి అన్ని రకాలుగా కొద్దిగా ముందుకెళ్తున్నాం. ఎటువంటి అవినీతి లేకుండా, అరాచకాలు లేకుండా, కబ్జాలు లేకుండా, కమిషన్లు లేకుండా ముందుకెళ్తున్నాం. ఇంకా అన్నిటికీ పరిష్కారం ప్రజల చైతన్యమే కాబట్టి చైతన్యం చేయడానికి ప్రయత్నం చేస్తాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.